నమస్తే గైస్. ఈ వీడియోలో మనం ప్రసన్న వదనం అనే ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ మూవీ గురించి నేనంత స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్పలేకపోతున్నా, ఎందుకంటే దీంట్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి, బట్ ఆల్సో చాలా అబ్జర్డ్ అండ్ సిల్లీ విషయాలు కూడా ఉన్నాయి. రైటింగ్ లూప్ హోల్స్ కాదు, పెద్ద పెద్ద గుంతలే ఉన్నాయి, కానీ ఎఫెక్టివ్ డైరెక్షన్ అండ్ నారేషన్ ఉన్నది. మంచి యాక్టింగ్ ఉంది, కానీ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ లో కొంచెం పువర్ ఉన్నది. సో ఈ మూవీలో చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అందుకే మూవీ మెజారిటీ శాతం ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయితే మెయింటైన్ చేస్తుంది. లాస్ట్ కి వచ్చేసరికి కొంచెం తేడా పడుతుంది అనుకోండి. సో అందుకని ఓవరాల్ ప్రసన్న వదనం ఇస్ అన్ ఓకే ఫిల్మ్. అండ్ ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్దాం. మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి ఫేస్ బ్లైండ్నెస్ అన్న ఒక టాపిక్ చుట్టూ తిరుగుతూ ఉంటది. బేసికలీ మన హీరో సుహాస్ కి ఫేస్ బ్లైండ్నెస్ ఉంటది అనమాట. ఇది మనం ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం గిమ్మిక్ లాగా అనిపించచ్చు, కానీ డైరెక్టర్ అర్జున్ మనకి ఈ విషయాన్ని ఓపెనింగ్ లోనే ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. అండ్ అది చాలా బాగా చేస్తాడు. అందుకని మనకు అలవాటు అయిపోతుంది, పెద్దగా క్వశ్చన్ చేయ మూవీలో ఎక్కడ ఈ ఐడియాని. సో ఆ విషయంలో డైరెక్టర్ బ్రిలియంట్ గా సక్సీడ్ అయ్యిండు. అండ్ ఈ మూవీలో ఇంకో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే, ఒక సీన్ ని ఇండివిజువల్ గా చూస్తున్నంత సేపు మస్తు వర్కౌట్ అవుతుంది. అంటే ఆ సీన్ ప్రొసీడ్ అయ్యే విధానం చాలా బాగుంటది. ఆ యాక్టింగ్ గానీ, ఎవరెక్కడ కూర్చుంటుర్రు అన్న విషయం గానీ, ఎవరు ఏ విధంగా రియాక్ట్ అవుతుర్రు అన్న విషయం గానీ, అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ టాప్ ఆఫ్ హిస్ గేమ్ లో తీసినట్టు ఉంటది. సో సీన్స్ ఇండివిజువల్ గా ఈ మూవీస్ బిగ్గెస్ట్ స్ట్రెంత్. బట్ అదే టైంలో ఈ మూవీస్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే రైటింగ్. టూ మెనీ కన్వీనియన్సెస్. అంటే ఇది ఒక హైదరాబాద్ సిటీలో జరుగుతుందా, లేకపోతే శ్రీకాకుళంలో ఏదైనా మారుమూల ఊర్లో జరుగుతుందా మనకు అర్థం కాదు. అంటే ర్యాండమ్ పీపుల్ తారసపడుతూ ఉంటారు, కన్వీనియంట్ గా పనులు జరిగిపోతా ఉంటాయి. అంటే ఒక పాయింట్ లో హైదరాబాద్ మొత్తంలో ఈ సినిమా క్యారెక్టర్లే ఉన్నారా ఏంది అనిపిస్తా ఉంటది. ఫస్ట్ హాఫ్ వరకు మనం వీటిని ఇగ్నోర్ చేయొచ్చు, బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి టూ మచ్ అయిపోతుంది. సో డైరెక్షన్ బాగుంది, ఓవరాల్ ప్లాట్ బాగుంది, కానీ ప్రతి సీన్ స్టార్ట్ అయ్యే విధానం బాగాలేదు. అక్కడ కొంచెం బెటర్ రైటింగ్ ఉండుంటే దిస్ వుడ్ హావ్ బీన్ ఎ గ్రేట్ మూవీ. సో దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ దీనికి కారణాలు ఏంటో మనకి మేకర్సే చెప్పాలి. బట్ డైరెక్టర్ అర్జున్ నుంచి అయితే నేను చాలా ఇంప్రెస్ అయినా. ఆయన చాలా పాలిష్డ్ వాయిస్ అండ్ హోప్ఫుల్లీ ఫ్యూచర్ లో ఇంకా మంచి రైటింగ్ తోని, మంచి కథలతోని మన ముందుకు వస్తారు అని కోరుకుంటున్నా. బట్ రైటింగ్ కాకుండా ఇంకేమైనా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయా మూవీలో అంటే, సంబంధం లేని యాక్షన్ సీక్వెన్సెస్ ఏవో వస్తూ ఉంటాయి. అవి ఇంకా ఓకే, నేను పర్లేదు అని అనుకుంటానేమో. అంటే కొన్ని సీక్వెన్సెస్ అన్ఇంటెన్షనల్ లాఫ్టర్ క్రియేట్ చేస్తున్నాయి, విచ్ ఈస్ నాట్ గుడ్, బట్ ఓకే. అండ్ టెక్నికల్ విషయాలకు వస్తే, ఎక్సెప్ట్ మ్యూజిక్, ఓవరాల్ మూవీ టెక్నికలీ కొంచెం వీకే ఉంది. సినిమాటోగ్రఫీ ఎక్సైట్ చేయదు, ఎడిటింగ్ కూడా అంత ఎఫెక్టివ్ ఉండదు, చాలా చోట్ల కాంటిన్యూటీ ఎర్రర్స్ వస్తాయి. అవి ఫైనల్ కాపీలోకి ఎట్లా పాస్ అయినాయో తెలియదు మరి. బట్ ఓకే, ఇంకా చిన్న సినిమా కాబట్టి మనం అవి ఇగ్నోర్ చేయొచ్చు. బట్ ఇగ్నోర్ చేయలేని విషయం ఏంటంటే థర్డ్ యాక్ట్. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది మూవీది, బట్ ఆ టెన్షన్ ని, డ్రామాని క్లైమాక్స్ వరకు బిల్డ్ చేయలేకపోయిండు డైరెక్టర్. అండ్ దట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ యాక్షన్ అండ్ రైటింగ్. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే మూవీ ఎండ్ కి మనం ఒక హైలో ఉండము, ఇంటర్వెల్ వరకు వచ్చిన ఇంపాక్ట్ డైల్యూట్ అయిపోతుంది. బట్ స్కోర్ వరకు అయితే విజయబుల్ గా స్కోర్ చాలా ఎఫెక్టివ్ ఉంది. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే, సుహాస్ గారు బాగా చేసిండ్రు. అండ్ హీరోయిన్ వచ్చేసి పాయల్ రాధాకృష్ణ అంట అమ్మాయి, షీ వాజ్ ఓకే. బట్ ముఖ్యంగా తనని చూస్తున్నంత సేపు నాకు పూజా కుమార్ గుర్తొస్తా ఉండే, విశ్వరూపంలో హీరోయిన్. మీకు కూడా అట్లా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. బట్ ఎనీవే, ఫ్రెండ్ ఆఫ్ ద షో రాశి సింగర్ కి చాలా మంచి రోల్ వచ్చింది, అండ్ ఆవిడ బాగా చేసిండ్రు. ఆవిడ రోలే హైలైట్ అని చెప్పాలి మూవీకి. సో ఓవరాల్ ప్రసన్న వదనంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొంతమందికి అవి చాలా పెద్ద ఇష్యూస్ అవ్వచ్చు, బట్ పర్లేదు ఓకే అనుకునే వాళ్ళు మాత్రం ప్రసన్న వదనాన్ని ఎంజాయ్ చేస్తారు. నేనైతే పర్సనలీ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఎంజాయ్ చేసిన. సో అగైన్ సమ్మర్ కాబట్టి ఖాళీగా ఉంటే చూడండి. జై హింద్.